భారతదేశానికి తలమానికగా ఉన్న కశ్మీర్ త్వరలోనే కనుమరుగవుతుందా? అక్కడి వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కశ్మీర్ కింద భూమి అపాయం అంచులో కొట్టుమిట్టాడుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ కశ్మీర్లో పరిస్థితులు ఏవీ కలిసి రావడం లేదు. ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమి మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి. ఫలితంగా 1976 నుంచి 8,200 గిగాటన్నుల మంచు మాయమైపోయింది. టిబెటిన్ భూభాగంలో ఎక్కువగా 1960 నుండి 26% మంచుకొండలు కనిపించకుండా పోయాయని యునెస్కో తెలిపింది. 2000 నుంచి 2023 మధ్య ఏకంగా 6,000 గిగాటన్నులో ఐస్ ఆవిరైపోయిందని, 2010 నుంచి ఈ ధోరణి మరీ వేగం పుంజుకుందని చెబుతోంది. ఏటా 370 గిగాటన్నుల చొప్పున మంచు కరిగిపోతోందని మానవాళిని హెచ్చరించింది. గత 60 సంవత్సరాలలో 7,000 చిన్న హిమానీ నదాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక గత 3 సంవత్సరాలలో రికార్డు స్థాయిలో కరిగిపోతుందని యునెస్కో నివేదిక తెలిపింది. మంచుకొండలు తగ్గిపోతే మంచినీటి కరువు వస్తుందని పేర్కొంది. తాజా చైనీస్ అకాడమీ కూడా కీలక విషయాలు వెల్లడించింది. చైనాలో 1960-1980ల మధ్య దాదాపు 59,000 చదరపు కిలోమీటర్ల మంచుకొండలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. ప్రెజెంట్ 46,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందని తెలిపింది. గత 50 ఏళ్లలో గ్లేసియర్లో అతి ప్రమాదకర వేగంతో చెక్కిపోతున్న ప్రాంతాల్లో పశ్చిమ కెనడా, అమెరికా, మధ్య యూరప్ టాప్లో ఉన్నాయి. నైరుతి ఆసియాతో పాటు రష్యా, కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా, అంటార్కిటికాలో ఇంకా తక్కువగా ఉంది.